దీనమ్మ చూడండి ఒక్కటేసారి ఆవులు అయితే ఎట్లా వచ్చేసినాయి రోడ్ పైకి అయితే సడన్గా అయితే ఎంటర్ అయిపోయినాయి. దగ్గర చూడండి ఒక 100 ఆవుల దగ్గర అయితే ఉంటాయి ఇక్కడే మొత్తం. అది కూడా NH44 హైవే. అరే వాడు చూడండి ఆపోజిట్లో వెళ్తున్నారు వాళ్ళు. అవుతారా చూడండి నాకు ఆపోజిట్లో వెళ్తున్నారు వాళ్ళు. అవుతారా చూడండి నాకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్తూరు మహేష్ గౌడ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సాగర్. సో ప్రెసెంట్ అయితే మనం సాగర్లో ఉన్నాం. సాగర్ అవుట్స్కట్స్లో ఈ పెట్రోల్ బంక్లో అయితే నైట్ ఇక్కడే అనమాట మనం స్టే చేసేది. ఈ ప్లేస్ కనిపిస్తుంది, ఇక్కడ స్టే చేసినాం. ఇప్పుడైతే మొత్తం లగేజ్ తీసేసి బండి పైన అయితే పెట్టేసినాం. సో ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాడు. టైం వచ్చేసి 7:20 అవుతుంది. సో సాగర్ నుంచి గ్వాలియర్ అయితే వెళ్ళబోతున్నాం. గ్వాలియర్ వచ్చేసి ఇక్కడ నుంచి 300 కిలోమీటర్స్ అయితే ఉంది. సో మనమైతే ఈజీగా వెళ్ళిపోతాం. ఈ రోజు అయితే 300 కిలోమీటర్స్ వెళ్ళిపోవచ్చు. సో రాత్రి వీళ్ళు అడిగినప్పుడే మనకైతే తొందరగానే పర్మిషన్ ఇచ్చేసిండ్రు వీళ్ళు. 2 పెట్రోల్ బంకులు అడిగిన ముందు వాళ్ళైతే పర్మిషన్ ఇవ్వలేదు. సో దాని తర్వాత ఇక్కడ వచ్చినప్పుడే వీళ్ళైతే ఒప్పుకున్నారు. ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాం. మనమైతే ఇప్పుడు రాంగ్ రూట్ ఆపోజిట్ రూట్లో ఉన్నాం. ఆ రూట్లో అక్కడ వెళ్ళాలి మనం. ఇంకా ముందరికి వెళ్ళి యూటర్న్ తీసుకొని ఇంకా మనం గ్వాలియర్కి అయితే వెళ్ళాలి. సో ఇప్పటికైతే ఇబ్బంది అవుతలేదు, అంటే స్టే కానీ ఇక్కడ ఉన్న వాళ్ళతో కానీ ఏమి ఇబ్బంది అవుతలేదు. యూపీలో కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పిండ్రు. సో చూద్దాం, వాళ్ళతో కొంచెం ప్రాబ్లం అవుతుంది అన్నారు. సో నెక్స్ట్ మనం ఎంటర్ అయ్యేది యూపీ అనమాట. సో ఇప్పటివరకు అయితే ఏం ప్రాబ్లం కాలేదు. మహారాష్ట్రలో కొంచెం ఇబ్బంది అయింది స్టే దొరకడానికి. సో ఇంకా అక్కడ నుంచి మధ్యప్రదేశ్ వచ్చిన తర్వాత మంచిగానే ఉన్నారు, వీళ్ళైతే మంచిగా మాట్లాడుతున్నారు. సో కొంచెం పెద్ద పెట్రోల్ బంకులు అయితే వాళ్ళైతే ఇస్తున్నారు. చిన్నవి అయితే వర్షం పడుతుంది, కొంచెం నీకే ఇబ్బంది అయితే అన్నారు. సో ఇంకా అందుకే అర్థం చేసుకొని నేను ఎంత ముందరికి వచ్చేసి ఈ పెట్రోల్ బంకులు అయితే ఉంటున్నాం. సో ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. నిన్న పెట్రోల్ ఫుల్ ట్యాంక్ అయితే కొట్టించినాం. ఈరోజు అయితే అవసరం లేదు మనకు. నిన్న 300 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసినాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా మన రైడ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మన ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే పక్క అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ వీడియో ఎంతవరకు చూస్తుంటే వీడియోని అయితే లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. సో షేర్ చేస్తే ఏంటంటే సో నాకు కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా మంచి వీడియోస్ చేయాలని నాకు కూడా కొంచెం మోటివేషన్ అయితే అవుతుంది. సో ప్లీజ్ షేర్ చేస్తే ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో బాయ్. ఓకే, ఈరోజు అయితే కొంచెం లేట్ అయింది. 7:46 అవుతుంది స్టార్ట్ అయ్యేసరికి. సో జై శ్రీరామ్. స్టార్ట్ అయిపోతాం గ్వాలియర్కి. దీనమ్మ చూడండి ఒక్కటేసారి ఆవులు అయితే ఎట్లా వచ్చేసినాయి రోడ్ పైకి అయితే సడన్గా అయితే ఎంటర్ అయిపోయినాయి. దగ్గర చూడండి ఒక 100 ఆవుల దగ్గర అయితే ఉంటాయి ఇక్కడే మొత్తం. అది కూడా NH44 హైవే మీద, నేషనల్ హైవే పైన ఇన్ని ఆవులను అయితే వదిలిండ్రు. వీళ్ళు ఇంత ధైర్యంగా వదిలింది చూడండి. అసలు అవి ఎక్కడ పొడుస్తాయని భయంతో మెల్లగా అయితే వెళ్తున్నాయి. ఇక్కడైతే వాయిస్ రికార్డ్ అయ్యలేదు, గోప్రో అయితే హ్యాండ్ ఇచ్చిపోయింది. ఈడ నేను మధ్యాహ్నం వరకు రికార్డ్ చేసిన, అది మొత్తం వాయిస్ అయితే బ్రేక్ అయింది. మధ్యలో ఇద్దరు సైక్లిస్ట్ని కూడా కలిసానమాట. వాళ్ళ వాయిస్ కూడా, వాళ్ళ దాన్ని కలిసింది కూడా వాయిస్ కూడా రికార్డ్ అవ్వలేదు. జస్ట్ వాళ్ళకు సెండ్ ఆఫ్ ఇచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పి నేనైతే అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినా. సో మొత్తం అయితే వాయిస్ అయితే దొబ్బేసింది. ఈ గోపురం అప్పుడప్పుడు హ్యాండ్ ఇస్తుంది అనమాట, ఇంకా మనం ఏం చేయలేము. ఉత్తరప్రదేశ్లో కూడా ఎంటర్ అయిపోయినాం. అసలు తెలియనే లేదు. ఇందాక ఒక దగ్గర ఫుడ్ తిన్నాం, రైస్ అయితే తింటున్నా, చపాతీ పడట్లేదు నాకైతే. రైస్ తిన్నామంటే కొంచెం ముందుకు వచ్చింది అనమాట. సడన్గా వస్తే అన్ని వెహికల్స్ అన్నీ యూపీ అని కనిపిస్తాయి. మ్యాప్ ఓపెన్ చేస్తే మనం ఆల్రెడీ 50 కిలోమీటర్స్ దాటి వచ్చినాం. యూపీ బార్డర్ క్రాస్ అయ్యి 50 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. అక్కడ ఒక బార్డర్ అని చెప్పినా కదా, అదే బార్డర్ అనమాట యూపీది. నాకు చూసుకోలేదు, మ్యాప్లో చూసుకుంటే నాకు కొంచెం ఐడియా ఉంటుండే ఉత్తరప్రదేశ్లోకి ఎంటర్ అయినది. ఎనీవే ఫైనల్గా అయితే మనం యూపీలోకి ఎంటర్ అయిపోయినాం. టైం వచ్చేసి 11:15 అయితే అవుతుంది. ఇంకా ఇక్కడ నుంచి గ్వాలియర్ అయితే 200 కిలోమీటర్స్ అవుతుంది. అగైన్ అయితే మళ్ళీ వాయిస్ అయితే దుబ్బేసింది. ఇంకా అట్లనే ఏదో ఒకటి రికార్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఆగ్రా ఇక్కడ నుంచి వచ్చేసి 227 కిలోమీటర్స్ అయితే ఉంది. గ్వాలియర్ ఇంకా 96 కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి. ఇంకా ఇక్కడ కూడా వాయిస్ అయితే రికార్డ్ అయ్యలేదు. ఇంకా మస్తు చెప్పుకుంటూ అయినా వీడియోలో, కానీ అసలు ఏం వాయిసే రికార్డ్ అయ్యలేదు. ఇంకా నా మాటకి నేను వెళ్తూనే ఉన్నాను అనమాట. తిన్న తర్వాత మధ్యాహ్నం అప్పుడు తెలిసిందనమాట వాయిస్ రికార్డ్ అయ్యలేదని. టైం వచ్చేసి 3:30 అయితే అవుతుంది. జస్ట్ ఇప్పుడు ఒక 10 నిమిషాల ముందు ఒక దాబాలో ఆగి ఫుడ్ అయితే తిన్నా. పన్నీరు వెజ్ బిర్యానీ ఏదో చేసిండు, పన్నీర్ పులావ్ అయితే చేసిండు. దానికి 150 అంట. వాటర్ బాటిల్ తీసుకుంటే 170 రూపీస్ అయితే అయింది మొత్తము. ఇంకా ఏంటంటే ఇక్కడ వచ్చిన తర్వాత
ఇక్కడైతే మొత్తం వేడిగానే ఉంది అసలు. యూపీ దాటిన కాడ నుంచి అయితే వేడిగానే ఉంది. యూపీ నుంచి మళ్ళీ మనం ఎంపీకి అయితే వచ్చేసినాం, ఐ మీన్ మధ్యప్రదేశ్కి అయితే ఎంటర్ అయిపోయినాం. అది ఎక్కడ ఎంటర్ అయినా ఉడకే తెలియదు అసలు. ఇంకోటి ఏంటంటే చెప్పడం మర్చిపోయినా, పొద్దు నుంచి రికార్డ్ ఏదైతే రికార్డ్ ఒక్క నిమిషం చెప్పడం మర్చిపోయినా, పొద్దు నుంచి మనం పెట్రోల్ బంక్లో స్టార్ట్ అయిన కాడ నుంచి ఏదైతే వీడియో రికార్డ్ చేసినామో ఆ వీడియో అంతా ఆడియో దొబ్బేసింది. ఇగో ఈ పిన్ ఉంటుంది కదా, అడాప్టర్ పిన్, ఆ పిన్ సరిగా పెట్టలేదు. ఇప్పుడు జస్ట్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు చెక్ చేసుకుంటే లూజ్ ఉన్నది. ఫోన్లో చెక్ చేసిన ఆడియో అసలు రికార్డే అయ్యలేదు అసలు. మొత్తం బిస్కెటే. ఇంకా ఇప్పటి నుంచి చెక్ చేసుకోవాలి. ఇంకా ఎన్ని రోజులకు ఈరోజు అయితే పోలీసులు అయితే చూసిన అనమాట. నాకు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిందని పోలీసులు వచ్చి డైరెక్ట్ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నారు. ఆగ్రా నుంచి వచ్చే ట్రక్స్లన్నీ గ్వాలియర్ లోపలికైతే పంపిస్తున్నారు, చూస్తున్నారు కదా. సో మనం అక్కడైతే ఫుల్ ట్రాఫిక్, సో అందుకని డైరెక్ట్ గ్వాలియర్ అవుట్స్కట్స్లో అయితే వెళ్ళిపోతున్నాం. గ్వాలియర్ దాటి ఒక 10-20 కిలోమీటర్ దాటినమ్మడే అక్కడైతే స్టే చేద్దాం మనం ఈరోజు. రైట్ సైడ్లో చూస్తున్నారు కదా ఎంత ట్రాఫిక్ జామ్ అయిందో. ఏం ప్రాబ్లం ఏంటో ఇంతగానో ట్రాఫిక్, మస్తు ట్రాఫిక్ ఉంది రైట్ సైడ్లో చూడండి. ట్రక్సే మొత్తం ట్రక్లే ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఫుల్, అయితే ఫుల్. ఏం ప్రాబ్లం అయింది ఇంతగానో ట్రాఫిక్ జామ్ చూస్తున్నారు కదా. ఇక మొత్తం ట్రక్కులే మనకు రైట్ సైడ్లో. కార్ రోడ్ ఎందుకు వస్తున్నాడు ఈ ఆఫ్ రోడ్స్కి, ఎందుకు ఇంత ఆపిన ట్రక్కులు ఇక్కడ కూడా ఆపేసాను మొత్తం. మేబీ ఈ ట్రక్ పార్కింగ్ ఉంది కదా, వీళ్ళు గిట్ట బయటకు వస్తున్నారు ఈవినింగ్ అయినందుకు. అరే వాడు చూడండి ఆపోజిట్లో వెళ్తున్నారు వాళ్ళు, అవుతారా చూడండి. నాకు ఉంది కదా, వీళ్ళు గిట్ట బయటకు వస్తున్నారు ఈవినింగ్ అయినందుకు. వెళ్తున్నారు వాళ్ళు, అవుతారా చూడండి. నాకు అమ్మయ్య, మొత్తానికైతే ట్రాఫిక్ అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా ఏం ట్రాఫిక్ లేదు ప్రజెంట్, కానీ మూవింగ్ ట్రాఫిక్ అయితే మొత్తానికైతే ఆగిపోలేదు. వెహికల్స్ అయితే మూవ్ అవుతున్నాయి. మళ్ళీ ఎందుకేమో ట్రక్స్ వాళ్ళని పోలీస్ వాళ్ళు చేజింగ్ చేస్తున్నారు, మళ్ళీ దేనికో రీజన్ తెలియదు. అరే ఓ చిన్న బైక్ అనుకుంటున్నారా, ఇట్లా వస్తున్నారు. మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనుకుంటే ట్రాఫిక్ జామ్. గ్వాలియర్ లోపల నుంచి అయినా వెళ్ళిపోతుంది నేను. అది అట్లా అనుకుంటే ఇట్లయితే, ఇట్లా అనుకుంటే అట్లా అవుతుంది. మళ్ళా ట్రక్స్ ఎక్కడ ఆపేసినట్టున్నారు ఇవాళ. అమ్మా తొందరగా పోదాం నిద్ర వస్తుంది అన్న టైంలో ఇట్లా చేస్తున్నారు వీళ్ళు. ఏమైంది అసలుకు, కరెక్ట్ ఫ్లైఓవర్ మీద అయిపోయింది బండ్లన్నీ. మరి నీ అమ్మ అవతల ట్రాఫిక్ జామ్ అయింది. ఏంది ఇవాళ మొత్తం ట్రాఫిక్ జామ్ అయినా ఇవాళ. ఈడుంది మెయిన్ రోడ్.
ఇవతల సైడ్ ఇంకా మస్తు ట్రాఫిక్ జామ్ అయినట్టుంది. ఈ బైక్ మంటలే ఇసుక అడ్డం పెట్టిండు హోలేవాడు. చెరిపే జరుగు. రే 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 మధ్యలో ఎక్కటకంట్రా. ఆ గ్యాప్ దొరికితే ఆ ఒక్కలారి పోతే వెళ్ళిపోవచ్చు. గ్వాలియర్ గ్వాలియర్ ఇంక అయిపోయి ఇంత దాడితే అయిపోతుంది గ్వాలియర్. Come on guys. అయ్యో జైలు నుంచి విడుదల అయినట్టు అయింది అమ్మ. ఈరోజు 3 తోన్ల మొత్తం ట్రాఫిక్ జామ్. 3 తోన్ల ఇంకా ముందర ఎంత ట్రాఫిక్ ఉందో మళ్ళా. హాయ్. సో గైస్ టైం వచ్చేసి 10:36 అయితే అవుతుంది. ఇవాళ వచ్చేసి మనం 436 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసినాం. అసలు ఘోరంగా ఉండేది. సో ఈరోజు అయితే రైడ్ మాత్రం ఇదో ఇక్కడైతే టెంట్ వేసేసిన. అక్కడ ఆ బైక్ దాని వెనకాల మన బోర్డు కనిపిస్తుంది కదా, ఆ కార్ దగ్గర అయితే మన బైక్ పెట్టేసిన. ఏమైందంటే ఈరోజు లలిత్పూర్ అదంతా దాటి వచ్చేసిన. గ్వాలియర్లో ఆగుదాం అనుకున్నా కానీ ఫుల్ ట్రాఫిక్ ఉండేసరికి అట్లనే ముందరికి వచ్చి ఆగుదాం అనుకుంటే అది మొత్తం రాజస్థాను మధ్యప్రదేశ్ రాజస్థాన్ బార్డర్ వల్ల అసలు దరిద్రంగా ఉంది. ఆడ మొత్తం సంత మొత్తం చెత్త ఉన్నాయి. రోడ్లు, పెట్రోల్ బంకులు అట్లనే, మనుషులు అట్లనే ఉన్నారు మెయిన్గా. సో ఇంకా అట్లనే వచ్చి ఇంకా రాజస్థాన్లో కూడా అడిగిన, రాజస్థాన్లో కూడా అలో చేయలేదు, ఇక్కడ ఉండదు అది ఇది అని కూడా చెప్పాను. ఇంకా అట్లనే వచ్చిన డైరెక్ట్. వచ్చిన తర్వాత ఇంకా లాస్ట్ బార్డర్లో అడిగితే ఇంకా వాళ్ళు ఇయ్యను అది ఇది అని చెప్పి ఇట్లయితే కాదని ఇంకా డైరెక్ట్ అయితే ఆగ్రాకి అయితే వచ్చేసిన. ఇక మన ముందర ఉంది కదా అక్కడ సైడ్ లోపల సిటీ, అదే అనమాట ఆగ్రా లోపలికి వెళ్ళకుండా మనం బైపాస్లో అయితే వచ్చేసినాం. ఇంకా వెళ్దాం అనుకున్నా ఢిల్లీ వరకు. ఢిల్లీ 100 ఉంది అనుకున్నా, కాకపోతే ఇక్కడ నుంచి ఢిల్లీ ఇంకా 200 అయితే ఉంది. సో ఇంకా రిస్క్ తీసుకోవడం ఎందుకు నైట్ అని వెళ్ళి అక్కడ ముందర అక్కడ లైట్ కనిపిస్తుంది ఒకటి, అక్కడ ఇప్పుడే డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చిన. కర్డ్ రైస్ అయితే తిన్నా 150 రూపీస్ అంట, పెరుగన్నం అయితే తిన్నా 150 రూపీస్ అంట. సో ఇంకా వచ్చేసి మళ్ళీ పెట్రోల్ బంక్లో అయితే క్యాంపింగ్ టెంట్ వేసుకొని ఇంకా ఇప్పుడైతే పనుకోవాలి. 10:30 అవుతుంది. ఇంకా మార్నింగ్ లేచి ఢిల్లీ లేకపోతే ఢిల్లీ దాటి ఎంతవరకు అవుతున్నాయి ఏందనేది రేపైతే చూడాలన్నమాట. రైడ్లో వరస్ట్ డే అంటే ఇదే అనమాట. ఆల్మోస్ట్ 436 కిలోమీటర్స్ రైడ్ చేసిన. అది కూడా దరిద్రమైన రోడ్లలో. ఇక్కడ బాగానే ఉన్నాయి, ఆ రాజస్థాన్ ఆ రోడ్లు అయితే దరిద్రంగా ఉన్నాయి. అసలు ఆగమాగా ఉన్నది. ఇలా ఈ వీడియో అయితే మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం పక్క అయితే లైక్ చేయండి. వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీన్ నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్. ఈరోజు మన రైడ్లో మనం వచ్చేసి 438 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసినాం. దానికి 9 hours 42 minutes అయితే పట్టింది. యావరేజ్ స్పీడ్ వచ్చేసి 45 km/h.